అంటే ఒకానొక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు. రాను రాను వాడి జీవితము దుర్భరం కావటంతో వేరే ఊరికి పోయి తన జీవనాన్ని సాగిద్దామని పోతుండగా వాడికి ఒక నిర్జీవ ప్రదేశంలో చిన్నారి ఒంటితో పాటు పెద్ద ఒంటె కనబడింది. దానిని చూసిన వాడు, ఆహా! ఇక నేను నా గ్రామాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఈ ఒంటెలను నాతో పాటు తీసుకుపోయి వీటి సంఖ్యను ఇంతకింతకు రెట్టింపు చేసి అవి బాగా పెరిగిన తర్వాత విక్రయిస్తాను. ఈలోపు ఏదో విధంగా ఇదివరకు పడిన కష్టాలు పడుతూ ఉంటాను. సిరి వస్తున్నప్పుడు కష్టాలు భరించవలసిందే కదా అనుకుంటూ వాటిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు. ఆ తర్వాత అప్పు చేసి మరో ఒంటెను తీసుకుని వచ్చాడు. ఆ ఒంటెల జాతతో అనేక పిల్లలు కన్నాయి. యజమాని తాను అన్నిటికంటే ముందు తెచ్చిన ఒంటి పిల్లపై అభిమానంతో దాని మెడలో ఒక గంట కట్టి అన్నిటికంటే ఎంతో ముద్దుగా చూడసాగాడు. దానితో ఆ ఒంటి పిల్లకు ఎక్కడ లేని అహంకారం, గర్వం పెరిగిపోయాయి. యజమాని ప్రతిరోజు వాటిని అడవికి తీసుకుపోయి వస్తూ ఉండేవాడు. అన్ని ఒంటెలు తొందరగా నడుస్తుంటే కానీ అహంకారంతో నిండిన ఈ ఒంటి పిల్ల అందరికంటే వెనక నెమ్మదిగా రాజహంసలాగా అడుగులు వేసుకుంటూ నడవసాగేది. ఎన్నోసార్లు మిగిలిన ఒంటెలన్నీ దానికి తొందరగా నడవమంటూ సలహా ఇచ్చేవి. అయితే అది వాటన్నిటి మీద కోపగించుకుని, మీరు నాకంటే వెనక పుట్టినవారు, నాకు సలహా ఇస్తారా అనేది. సరే, దీనితో మనకెందుకని అవి దానికి సలహా ఇవ్వడం మానేశాయి. ఒకరోజు ఎప్పటి మాదిరిగానే అడవికి పోయి మేతకు పోయి ముందుగా ఇంటికి వస్తున్న ఒంటెలకు దాని యజమానికి ఒక సింహం కనిపించింది. దాన్ని గమనించిన మిగిలిన ఒంటెలు వధువుగా అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోయాయి. కానీ అందరికంటే వెనక నడుస్తున్న ఒంటెకు ఈ సంగతి తెలియక తన అలవాటు ప్రకారం నడవసాగింది. దానిని చూసిన సింహం, పోన్లే ఇదైనా దొరికింది, దీనితో నా ఆకలి తీర్చుకుంటా అనుకుంటూ గట్టిగా గర్జిస్తూ దాని ముందుకు పోయింది. సింహాన్ని చూడగానే భయపడి ఆ ఒంటె ఆ చెట్టు చాటుకు ఈ చెట్టు చాటుకు పోయింది. కానీ దాని మెడలో ఉన్న గంట దాని ఆనవాళ్ళు సింహరాజుకు చెప్పకనే చెప్పేసినాయి. దానితో ఆ ఒంటె సింహానికి ఆహారమైంది. మూర్ఖంగా ఉంటూ నీతి వాక్యాలు పట్టించుకుపోవటానికి కారణమైంది. भी है और मैं YouTube चैनल भी लर्निंग ट्री चलाती हूँ। मेरा नाम माधवी है।